హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. 21 డేస్లో ఈరోజు 4th డే. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే సోలార్ ప్లెక్సస్కి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. దీనిని మణిపూరక చక్రం అంటారు. ఇది 10 రేకులు కలిగినటువంటి పద్మంలాగా ఉంటుంది. ఎల్లో కలర్లో ఉంటుంది అనమాట. మధ్యలోకి త్రికోణంలా ఉంటుంది కానీ కిందకి ఉంటుంది అనమాట. పైన త్రికోణం ఎక్కడైతే ఉందో అక్కడ లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఉంటారు అని చెప్తారు. సో దీనికి సీడ్ మంత్రం ఏంటంటే రమ్. ఓకే, ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. ఈ సోలార్ ప్లెక్సస్ ఎక్కడైతే ఉంటుందంటే నావెల్కి అలాగే బ్రెస్ట్ బోన్ ఏదైతే ఉంటుందో దానికి మధ్యలో ఉంటుందన్నమాట. సో మీకు నేను పిక్ పెడతాను, అందులో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇంకా ఈ చక్ర గనక బాగోకపోతే ఏమవుతుంది, అలాగే బ్యాలెన్స్డ్గా ఉంటే ఇన్బ్యాలెన్స్డ్గా మాట్లాడుకుందాం. సో బ్యాలెన్స్డ్గా ఉందనుకోండి, ఫస్ట్ మంచిగా మాట్లాడుకుందాం. ఓకే, స్ట్రాంగ్గా ఉంటారు. స్ట్రాంగ్ విల్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే వాళ్ళని వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుంటారు. సెల్ఫ్ తిట్టుకుంటారు చూసారా చాలామంది, నేను ఎందుకు పనికిరాను, నేను ఇంతేనేమో, నాకు ఇంతేనేమో, అందరూ నన్ను ఇలాగే చేస్తారు, ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. వాళ్ళకి వాళ్ళు నేను ఏదైనా చేస్తాను, నేను ఏదైనా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకోగలను అలాగనమాట. అలాగే వైటాలిటీ ఎక్కువ ఉంటుంది, కాన్ఫిడెంట్గా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కరేజెస్ ఎక్కువగా ఉంటారనమాట. అండ్ ఇంకొకటి మోటివేటెడ్. అంటే ఇప్పుడు వీళ్ళు కనుక ఒకవేళ టీమ్ లీడర్ అలా అయ్యారనుకోండి, మోటివేటెడ్గా ఉంటారు. ఎందుకంటే ఇది సూర్యుని బేస్ చేసుకున్న చక్రం కదా ఇది. అందుకోసం ఏంటంటే ఆయనకున్నంత పవర్ కూడా వీళ్ళల్లో కనిపిస్తుంటుంది అనమాట. అంటే చక్ర బాగుంటే ఓకే. తర్వాత ఫీలింగ్ కూడా చాలా ఎంపవర్డ్గా ఉంటారు. చాలా అంటే చాలా చాలా ప్రాస్పరస్గా ఉంటారు. ఏ విషయంలో అయినా సరే సక్సెస్ఫుల్గా ఉంటారు. తర్వాత వచ్చేసి మంచి ఈటింగ్ హ్యాబిట్స్ ఉంటాయన్నమాట వీళ్ళకి. ఇన్ కేస్ ఇది కనుక ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటే ఎక్కడికక్కడ స్టక్ అయిపోయినట్టుగా ఉంటారనమాట. పవర్ లేదు, ఏం చేయలేం మనము, ఇంతేలేమే, ఇంతకన్నా మనకి ఏం చేస్తాంలే అనేసి వాళ్ళు ఏంటంటే ఎవరు మోటివేట్ చేసినా కూడా ఇంక వీళ్ళు మోటివేట్ కాలేకపోతుంటారు. వాళ్ళని మళ్ళీ వాళ్ళు సెల్ఫ్ డౌట్స్ చేసుకోవడము, తర్వాత వచ్చేసి ఇండివిజువల్గా ఎటువంటి డెసిషన్స్ తీసుకోలేకపోవడము, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండడము, ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ వర్త్ ఉండడము, ఇలాగ ప్రతిదీ ఇక అనమాట. ఇది కనుక సోలార్ ప్లెక్సస్ ఎప్పుడైతే బాగుంటుందో మనకి అన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. సో మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు స్ట్రాంగ్ మోటివ్తో ఏదైనా చేస్తారనమాట. నేను ఒక్కడిని చాలు ఏదైనా చేయడానికి అనేటటువంటి స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, సోలార్ ప్లెక్సస్ కరెక్ట్గా ఉంటే ఏమైనా చేయగలను, ఏదైనా సాధించగలను, ఎంతైనా నేను నమ్మకంగా ఉండగలను, ఇలా ఉంటుంది. ఇన్ కేస్ మీరు గనక అంటే ఒక్కసారి ఎక్కువగా ఉండడం, తక్కువగా ఉండడం, ఈ రెండు కూడా మంచిది కాదనమాట. సో ఏంటంటే లైక్ తక్కువగా ఉంటే కాన్ఫిడెన్స్ లాస్ అవుతారు. ఒకవేళ కాన్ఫిడెంట్గా ఉంటే పర్వాలేదు. ఎక్స్ట్రా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళ మీద వీళ్ళ యొక్క ప్రభావాన్ని చూపించడం మొదలు పెడతారనమాట. ఓకే, నేను చాలా శక్తిమంతుడు, నువ్వు నేను చెప్పినట్టే చెయ్యాలి. ఆ తర్వాత వచ్చేసి వేరే వాళ్ళని వాళ్ళ కింద ఉండి పని చేసుకునేలాగా చేస్తారు. అంటే పని చేయించుకోవడం వేరు, చేసేలాగా ఫోర్స్ చేయటం వేరు. ఇష్టపడి మీతో పాటు పని చేస్తే బాగుంటుంది. అంటే మీరు అలా ఎక్కువగా బిహేవ్ చేసి కూడా వేరే వాళ్ళతో పని చేయించడం అలాంటివి చేయకూడదు. వాళ్ళకి ఇష్టపడి బాస్ అన్న మీరు బాస్ పొజిషన్లో ఉండండి, బిజినెస్ పొజిషన్లో ఉండండి, ఒక హస్బెండ్గా అవ్వండి, లేకపోతే ఇంటికి పెద్దగా అవ్వండి, ప్రేమతో చేస్తున్నారా లేకపోతే మీకు భయపడి చేస్తున్నారా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కనుక మీకు తేడా కొడితే చాలా రిలేషన్స్ తేడా కొడతాయి. అందుకోసం అని చెప్పి మీరు ఎప్పుడు ప్రేమ భావంతో ఉండండి. ఎందుకంటే మీరు స్ట్రాంగ్ డెసిషన్, మంచి డెసిషన్స్ అండ్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారనమాట ఎప్పుడైతే ఈ మణిపూరక చక్రం కరెక్ట్గా ఉంటుందో అలాగనమాట. సో ఇది సమతుల్యంగా ఉన్నప్పుడు వ్యక్తి చాలా బలంగా ఉంటాడు. అలాగే ఇంకేం చేయాలంటే ఈ సోలార్ ప్లెక్సస్కి సంబంధించి కనుక మీకు చెప్పాను కదా, సెల్ఫ్ ఎస్టీమ్ అది బాగాలేదనుకుంటే ఎల్లో కలర్ బట్టల్ని బాగా వేసుకోండి. ఎల్లో కలర్ థెరపీలో బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ ఎప్పుడు చెప్తాను నేను, ఎక్స్పెన్సివ్గా మీరు ఏవేవో చేసామని నేను చెప్పాను. ఎల్లో కలర్ ఫ్రూట్స్ వస్తున్నాయి ఇప్పుడు మనకి, చక్కగా మ్యాంగోస్ వస్తాయి, మ్యాంగోస్ తినండి, బనానాస్ తినండి, ఎల్లో క్యాప్సికమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి తృణధాన్యాలు ఏవైతే ఆ కలర్లో ఉంటాయో వాటన్నిటిని కూడా తినండి. సో ఎప్పుడు మీరు ఇది కరెక్ట్ ఫుడ్ అది మెయింటైన్ చేస్తారో ఇది కూడా బాగుంటుంది అనమాట. ఎందుకంటే స్ట్రాంగెస్ట్ బలం ఉన్నటువంటి ప్లేస్ కాబట్టి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే
ఇది బాడీ పార్ట్స్లో ఎక్కడ పనిచేస్తుంది అంటే స్టమక్, లివరు, గాల్ బ్లాడరు, నర్వస్ సిస్టమ్స్ ఇలా అన్నిటిలోనే పనిచేస్తుంది. మీకు ఈ చక్ర బాగాలేదనుకోండి, స్టమక్లో అటు పెయిన్ రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా లివర్ ప్రాబ్లం కూడా వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఓకే, ఒకవేళ మీకు ఇలాంటి గాల్ బ్లాడర్కి సంబంధించినవి కానీ నర్వస్ సిస్టమ్ కూడా అంటే ఇప్పుడు పొద్దున్నే లేవగానే కొంతమందికి నర్వ్స్ అదంతా బాగోదు కదా, అప్పుడు మీరు ఏం చేస్తారంటే సూర్య నమస్కారాలు బాగా చేయండి. మీరు సూర్యునితో పాటు లేవాలి. తర్వాత అఫ్కోర్స్ ఒక్కప్పుడు ఉండేదండి, సూర్యునితో పాటు పోటీపడి లేచి సూర్యునితో పాటు పోటీపడి చక్కగా పడుకోవడం, ఆ సూర్యుడు వెలుగున్నంత వరకే పనులు చేసుకొని ఆయన నిద్రించినప్పుడు మళ్ళీ అటు అటు ఉదయిస్తారు కాబట్టి అప్పుడు మనం పడుకోవడం ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో అది సాధ్యం కాదు. కాబట్టి ఒక్కటి చెయ్యండి, మీరు ఏం చేస్తారనంటే సూర్యునితో కనెక్ట్ అయి ఉండండి బాగా. ఓకే, పొద్దున్నే లేసారనుకోండి, సూర్యుడు ఇట్లా ఉదయిస్తున్నప్పుడు ఆ కిరణాలు ఉంటాయి చుట్ట, లేత కిరణాలు అంటారు వాటిని, అవి మీ బాడీ మీద పడేలాగా చూసుకోండి. అండ్ విటమిన్ డి కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది. ఎముకల నొప్పులు వస్తాయి చూసారా ఎప్పుడైనా సరే, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తర్వాత స్పైన్లో నొప్పులు, ఇవన్నీ వస్తున్నప్పుడు ఎముకకి బలం ఉండాలి కదండి, D3 బాగుండాలి. అప్పుడే మీకు ఇప్పుడు చాలామంది D3 బాగోవడానికి కోసం అని చెప్పేసి ట్యాబ్లెట్స్ అవి తీసుకుంటారు. అసలు న్యాచురల్ సోర్స్ ఏదైతే ఉందో అదే మీరు యూజ్ చేసేసుకుంటే అయిపోతుంది కదండి. కాసేపు మీరు ఎన్నింటికి లేచినా కూడా ఆ ఒక్క 10-15 నిమిషాలు మీరు ఆ ఎండలో ఉండడానికి, ఆ కిరణాలు తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే నేను మీకు ఒకటి చెప్తానండి, ఇక్కడ అద్భుతమైనది ఏంటి చెప్పనా, సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తున్నాడో మీ మీ ఏరియాని బట్టి మీ క్యాలెండర్స్లో చూసుకోండి, కరెక్ట్గా ఆయన ఉదయిస్తుంది మొదలు అక్కడి నుంచి ఒక అరగంట మీ టెర్రస్ మీదే వాకింగ్ చేస్తారు, పార్క్లోనే వాకింగ్ చేస్తారు, మీ వీధుల్లో గల్లీల్లో ఎక్కడ వాకింగ్ చేస్తారో చెయ్యండి. చేస్తూ మీరు గ్రాటిట్యూడ్ వాకింగ్ చేయండి. అసలు గ్రాటిట్యూడ్ వాకింగ్ అంటే ఏంటనంటే, మీకు ఇప్పటి వరకు మీ లైఫ్లో ఏమైతే ఉన్నాయో, మీ జాబ్ కానీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, అత్త, మామ, బంగారం, డబ్బులు, స్నేహితులు, ఫ్రెండ్స్, ఈవెన్ దో ఎనిమీస్ కూడా మీరు థ్యాంక్స్ చెప్పుకోలేదు. ఎందుకంటే మీలో బ్యాడ్ క్వాలిటీస్ని వాళ్ళు ఒక్కళ్ళే బయట తీయగలరు. వాళ్ళని అసహించుకోవడం మానేసి క్షమించేసేయండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైతే బ్లాకేజెస్ క్షమించేయడం, తీసేయడం, గ్రాడ్యుయేషన్ వాకింగ్ చేస్తారో మీరు, అప్పుడు ఏమవుతుంది తెలుసండి, మీకు ఆ బ్లాక్ ఉంటుంది కదా, అది క్లియర్ అయిపోయి బ్రెయిన్లో ఒక స్పేస్ ఖాళీ అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్లో మీరు ఎప్పుడైతే ఎక్కువ బ్లెస్సింగ్స్ ఇవ్వడం, వేరే వాళ్ళని ఫర్గివ్ చేయటం, అలాగే మీకున్న వాటికి గ్రాటిట్యూడ్ తెలియజేస్తారో, ఆ ప్లేస్ అంతా కూడా మంచి పాజిటివ్గా మారిపోయి మీరు డబ్బులు కావాలి, ఉద్యోగం కావాలి, లేకపోతే ఏదైనా బిజినెస్లో సక్సెస్ అవ్వాలనుకున్నప్పుడు మనీని ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇలా అంటే ఇలా అయిపోవడం మాత్రం ఎక్కడ జరగదండి. ఏ హీలర్ మీకు చెప్పినా కూడా అది అబద్ధమే. అట్లీస్ట్ 21 to 41 days తీసుకుంటుంది, అది కూడా మీరు కరెక్ట్గా చేస్తేనే. చాలామంది అడుగుతున్నారు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అని, నేను దానికోసం కూడా వీడియో చేస్తాను. ఎవరైనా అమ్మా ప్లీజ్ చూడండి, ఎవరైనా సరే మీరు ఇది చెయ్యండి వెంటనే అయిపోతుంది అని చెప్తే మాత్రం నమ్మొద్దు. మీకు కనెక్ట్ ఉందో లేదో చూసుకోమంటే మాత్రం నేనైనా ఎవరైనా సరే కనెక్ట్ ఉంటే చూసుకోండి. చాలామంది రియల్ ఎస్టేట్స్లోని వీటిల్లో డబ్బులు పెడుతూ ఉంటారు, లేకపోతే ఎక్కడన్నా మనిషికి అమౌంట్ ఇచ్చి రాలేకపోవటము, లేకపోతే జాబ్ నుండి శాలరీ కరెక్ట్గా రాలేకపోవటం, ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. అప్పుడు మీరు ఈ గ్రాటిట్యూడ్ వాక్, ఫర్గివ్నెస్, ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారనుకోండి మీరు, అప్పుడు మీకు ఆ ప్లేస్ ఖాళీ మనీని అట్రాక్ట్ చేయడం మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఎప్పుడైతే మణిపూరక చక్రం బాగుంటుందో, అందుకే నేను టైటిల్ పెట్టడం కూడా అలా పెట్టాను, యు ఆర్ మనీ మ్యాగ్నెట్ అని. ఇంకా మీరు సూర్యుడికి అలా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది, చాలా కుదుట పడుతుంది. నేను మీకు చెప్పాను కదా, మూలాధార చక్రం కోసం అయితే ఎర్త్ మీద బేర్ ఫుట్ ఎలా నడవమని చెప్పానో, అలాగే ఈ చక్రాకి ఎండలో ఉండమని చెప్తాను. గ్రాటిట్యూడ్ వాక్ పేరు మర్చిపోవద్దు. గ్రాటిట్యూడ్ వాక్ అనేది మీరు వాకింగ్ చేస్తూ ప్రతిదానికి, నేను పడుకుని లేచిన నా బెడ్కి థ్యాంక్ యూ సో మచ్, అండ్ నా పిల్లోస్కి థ్యాంక్ యూ సో మచ్, నా బెడ్షీట్కి థ్యాంక్ యూ సో మచ్ అని అనుకుని వెంటనే మీ అరచేతిని రైట్ హ్యాండ్ అరచేతిని భూమి తల్లి మీద పెట్టి అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నాకు ఎన్నో వనరుల్ని, అలాగే నాకు కావాల్సిన ఆహారాన్ని, అలాగే నాకు ఈ భూమి మీద ఇంకా నాకు ఒక ప్లేస్ని, అలాగే నేను ఇంకా ఈరోజు లేచాను అని అంటే నా అదృష్టము అని చెప్పి భూమి తల్లికి దండం పెట్టుకుని మిగతా 5 ఎలిమెంట్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకొని ఆ హ్యాండ్ని తీసి మీ హార్ట్ దగ్గర పెట్టుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని 3 సార్లు ప్రతిరోజు అనుకోవాలండి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరము కూడా
5 ఎలిమెంట్స్తో కనెక్ట్ అయి ఉంటాం అనమాట. ఇప్పుడు భూమితో కనెక్ట్ అయి ఉన్నాం కదా, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సన్తో కూడా కనెక్ట్ అయి ఉన్నాము. సో ఇలా మీరు చేసిన తర్వాత గ్రాటిట్యూడ్ వాక్ హాఫ్ అన్ అవర్ అయినా చెయ్యండి. నేను అందరికీ ఇది రికమెండ్ చేస్తానన్నమాట. అప్పుడు ఇవే చెప్పుకోవాలి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై హస్బెండ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై వైఫ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై పేరెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై గ్రాండ్ పేరెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై చిల్డ్రన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఇన్లాస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై సిబ్లింగ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై బాస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై బిజినెస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై పర్సన్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై మనీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై గోల్డ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఎబిలిటీస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై కరేజెస్. అండ్ ఇలా ప్రతిదీ ఏది మీలో క్వాలిటీ, అలాగే ఇంట్లో మీకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై టీవీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఫ్రిడ్జ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై కూలర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఏసీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై వాషింగ్ మిషన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టవ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైటర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చాక్ బోర్డ్. ఇలా ప్రతిదీ చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు అలా మీరు ఉన్న వాటికి చెప్పుకుంటారు కదా. అలాగే మీకు ఇంకా ఏమన్నా కావాలి కదండి. ఇప్పుడు లైఫ్లో మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు, ఇంకా పెద్ద పొజిషన్ కావాలి, సిఇఓ పొజిషన్ కావాలి, లేకపోతే బిజినెస్లో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి, బిజినెస్ ఇంకా ఎక్స్టెండ్ చేయాలి, లేకపోతే మీరు ఒక జాబ్లో ఉన్నారు, ఇంకా మంచి జాబ్ కావాలి, ఇలా ఉంటాయి కదా. అప్పుడు ఏం చేయాలంటే ఈ గ్రాటిట్యూడ్ వాక్ మీకు ఉన్న వాటికి ఎప్పుడైతే ఒక 15 minutesలో చెప్పేసుకుంటారు, టక్ ఒక ఫస్ట్లో కొంచెం వింతగా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ తర్వాత మీకు అది అలవాటు అయిపోతుంది. అలా అలవాటు అయిపోయిన తర్వాత ఉన్న వాటికి మీరు చెప్పుకున్న తర్వాత లేనివి అంటే మీకు కావాల్సినవి ఏమన్నాయి ఉన్నట్టుగా అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఆడి కార్ ఉందనుకోండి, మీకు BMW కావాలనుకో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై BMW కార్, అండ్ సో థ్యాంక్ యూ సో మచ్, ఇట్ ఈస్ మై ఫేవరెట్ కలర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై హారము, అండ్ ఇట్ ఈస్ వెరీ 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 ప్రీషియస్ ఫర్ మీ, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ యూనివర్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై CEO పోస్ట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇలా ఎగ్జైట్మెంట్ ఉండాలన్నమాట. మీరు ఏంటంటే ఉంటే అలాగే ఉంటారు కదా. ఇప్పుడు సడన్గా మీకు యు ఆర్ సెలెక్టెడ్ అని మీకు ఒకటి వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఎలాంటి ఎగ్జైట్మెంట్ చూపిస్తారో అది మాత్రం చెయ్యండి. ఎర్లీ మార్నింగ్ చెయ్యండి. ఎవరైనా లైక్ అందరూ చూస్తున్నారు అనేసి మీరు అలా ఏం ఫీల్ అవ్వద్దు. ఒకవేళ మీకు అలాంటి ఫీలింగ్ ఉండి వాకింగ్కి అలా వెళ్తున్నారు అనుకోండి, కనీసం మనసులో అయినా సరే ఆ ఫీల్, ఎందుకంటే మీకు సబ్కాన్షియస్ మైండ్కి యూనివర్స్కి ఫీలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ ఫ్రీక్వెన్సీ ఇంపార్టెంట్. మీరు అరిచి చెప్తారా, అరవకుండా చెప్తారా, ఇవన్నీ తర్వాత విషయాలు. సో మీకు టైం దొరికితే మార్నింగ్ ఎలా చేస్తారో అలాగా నైట్ పూట అలవాటు చేసుకోండి. ఇప్పుడు నేను కూడా అలాగే చేస్తాను. నైట్ 8:30 ఆ టైంకి నేను ఏం చేస్తానంటే మా టెర్రస్ మీదకి వెళ్తాను. ఇక యూనివర్స్ మొత్తం అన్నీ ఈరోజు జరిగిన అన్నీ తనతో చెప్పేసుకొని, తనకి అన్ని థ్యాంక్స్లు చెప్పేసుకొని, తర్వాత నాకు ఇంకా ఏం కావాలి ఇవన్నీ అడిగేసి నేను చక్కగా కాన్వర్జేషన్ పెట్టుకుంటాను అనమాట. నాకు అప్పుడు చాలా ఇంట్యూషన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు నేను ఒకటి చెయ్యాలనుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలా మాట్లాడుతుంది తెలుసా యూనివర్స్. కోర్స్ ఇప్పుడు నాకు 2-wheeler మీద ఎక్కడికన్నా వెళ్ళడం అంటే చాలా ఇష్టం అనమాట. సో లైక్ నీళ్ళ లాంగ్ డ్రైవ్ లాగా వెళ్ళడం జనరల్గా ఎవరికైనా కార్లో ఇష్టం ఉంటుంది. నాకు అట్లా కాదు. నాకు ఇట్లా మంచి గాలి అంతా కూడా తగులుతున్నప్పుడు ఒక్కొక్కసారి క్లైమేట్ చూసారా చల్లగా ఉంటుందన్నమాట. అలాంటి టైంలో నాకు వెళ్ళడం ఇష్టం. అప్పుడు నేనేం చేస్తాను, మర్చిపోయి హెల్మెట్ పెట్టుకోవడం వెళ్ళిపోతుంటా. కానీ నా ఇంట్యూషన్ ఏం చేస్తుంది తెలుసా, లేదు నువ్వు హెల్మెట్ పెట్టుకో అని డ్రైవ్ ఇట్లా స్టార్ట్ చెయ్యగానే చెప్పుద్ది. లేదంటే నాకు కీ కింద పడిపోవడము, ఏంటబ్బా ఇలా అవుతుంది అది ఇది అని అనుకుంటాము. ఆ తర్వాత ఎవరో వచ్చి మళ్ళీ వెంటనే మాట్లాడడము, అలా చెయ్యటము. లేకపోతే అరే ఎలా అంటే వాళ్ళు ఎలా గుర్తు చేస్తారు, అరే నువ్వు బైక్ తుడవడం మర్చిపోయావు అని అంటే నేను అప్పుడు ఏం చేస్తాను, అరే నీట్గా లేదు కదా అని చెప్పి నేను డిక్కీ ఓపెన్ చేసి అది క్లీన్ చేస్తాను. అది పెడుతున్నాడు మళ్ళీ నాకు హెల్మెట్ కనిపిస్తుంది కదా, అప్పుడు అది చెప్పుద్ది హెల్మెట్ పెట్టుకో అని చెప్పి మనతో మాట్లాడుతుంది అనమాట. ఆ ఇంట్యూషన్స్ ఇస్తుంది. అప్పుడు నేనేం చేస్తాను, పక్కాగా హెల్మెట్ పెట్టుకుంటానండి. కొంచెం దూరం వెళ్ళగానే చక్కగా అక్కడ ఒక ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు, కెమెరా పట్టుకుని రెడీగా ఉంటాడు. నేను ఇలా చాలాసార్లు ఫేస్ చేసా. అప్పుడు చూడగానే నాకు అనిపిస్తుంది, ఓహో ఇందుకోసమా పెట్టుకోమని. అయినా అది తప్పే కదండి. ఇప్పుడు నేను పెట్టుకోకుండా వెళ్తే ఫోటో తీసాడని నేను ఆయన్ని తిట్టుకుంటే ఎట్లా, అది నా సేఫ్ కోసం నా యూనివర్స్ నాతో మాట్లాడుతుంది కాబట్టి నేను దాన్ని ఫాలో అవ్వాలి. అలాగా మనకి తెలియకుండానే ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు నేను వంట చేస్తూ ఉంటాను, మర్చిపోయి స్టవ్ మీద వచ్చేస్తూ ఉంటాను అనమాట.
టంగమని ఏదో సౌండ్ అవుతుంది కిచెన్లో. అరే ఏం పడిపోయింది అసలు, ఎవరు వచ్చారు, పిల్లి వచ్చిందేమో అని తీరా వెళ్ళి చూస్తే అక్కడ ఏం ఉండదు, ఇంకెవరిదో కిచెన్ సౌండ్ నాకు వినిపిస్తే. కానీ నేను కిచెన్లోకి వెళ్ళినప్పటికి ఏమైతే అప్పటికి ఫుడ్ పాడైపోకుండా ఉండే. ఎందుకంటే నేను ఫుడ్ వండేటప్పుడు కూడా ఎఫర్మేషన్స్ చేస్తాను, హోపోనోపోనో చేస్తాను. ఎందుకంటే ఎవరెవరి చేతుల మీదుగా ఆ ఫుడ్ నా దాకా వస్తుందో నాకు తెలియదు కదండి. పండించే వాళ్ళు, అమ్మేవాళ్ళు, కొనుక్కునే వాళ్ళు, ఆ డబ్బులు, ఎనర్జీ, వాళ్ళ పాపం ఎంత కష్టపడి ఉంటారు, మనం ఎంత తక్కువకి తీసుకుంటున్నాము, వాట్ ఎవర్ ఎన్నో ఒక డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి నేను ఖచ్చితంగా హోపోనోపోనో చేసిన తర్వాతే చేస్తాను. అలాగే వంట బాగా కుదరడానికి కావాల్సిన స్విచ్ వర్డ్స్ అన్నీ కూడా యూజ్ చేస్తాను. ఎందుకంటే మనం అంతంత మాత్రం వంట చేస్తాం అనమాట, అందుకోసం అని చెప్పి. సో అలా నేను ప్రతి విషయంలోని యూనివర్స్ చెప్పే ఇంట్యూషన్ని తీసుకుంటాను. మీరు సూర్యుడితో అలా కనెక్ట్ అయ్యి ఎప్పుడైతే ఉంటారో మీకు తెలియకుండానే ఒక రకమైనటువంటి మంచి ఆరోగ్యము, ఒక జోష్ అనమాట. ఇంకా చెప్పాలంటే నన్ను అడిగితే ఇంకా డాన్స్ కూడా చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సోలార్ ప్లెక్సస్ ఇంకా బాగుండాలంటే జర్నలింగ్ చేయాలండి. ఎందుకంటే మనం అనుభవించే ప్రతిదీ ఎప్పుడైనా కూడా జర్నల్లో ఏం రాసుకుంటారంటే అండి, బాగున్నవి, ఆనందాన్ని ఇచ్చినవి, సంతోషంగా అనిపించేవి, సక్సెస్ సాధించినవి, మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేసింది, ఇవే రాసుకోండి. అంతేగాని ఈ రోజు లేసాను ఎప్పటిలాగానే ఉంది, ఏమీ మార్పు లేదు, ఎప్పటి నుంచి అవుతుంది అనుకుంటున్నాను, ఇంకా కాలేదు, ఎప్పుడవుతుందో తెలియదు, వాళ్ళ డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియదు, మా అమ్మాయి ఎప్పుడు మారుతుందో తెలియదు, మా లవ్వర్ నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో తెలియదు, మా ఆయన ఎప్పుడు మారుతాడో తెలియదు, మా భార్య ఎప్పుడు అరవకుండా ఉంటుందో తెలియదు. ఇవేమీ రాయకూడదండి. ఒక్కసారి జర్నల్ మనం ఇలా వెనక్కి తీసి చూస్తే మనకి అందులో ఏంటంటే అంత మంచిగా కనిపించాలి. అలా ప్రతి పేజ్ మీరు చదువుతూ ఉంటారు కదా, ఎప్పుడన్నా దాన్ని తిరగేస్తూ ఉండండి. జర్నల్ని అలా ఎలా పడితే అలా పడేయద్దు. అప్పుడు మీకు ఏమవుతుందంటే ఓహో ఈ విషయమా అని అది రీకలెక్ట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ సోలార్ ప్లెక్సస్ విషయంలో మీరు మనీ విషయంలో చాలా మంచి స్ట్రాంగ్గా ఉంటారు. కానీ నేను ఒకటి చెప్తాను, ఒక చిన్న చిట్కాని మీరు పాటించండి. అదేంటంటే మీరు ఏమైనా బిల్స్ ఉంటాయి కదండి, కరెంట్ బిల్లు, పవర్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ బిల్లు, ఇలా బిల్స్ ఉంటాయి కదా, మీరు కట్టాలి కదా. ఇప్పుడు ఈ నెల ఏప్రిల్ కదా, అప్పుడు మేలో కట్టాలి కదా. ఆ బిల్స్కి మీకు ఎంతో కొంత వస్తుందని తెలుసు. మీరు అన్ని బిల్స్కి కలిపి ఒక 5,000 to 10,000 పక్కన పెట్టారని అనుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, నేను అన్ని బిల్స్ని చక్కగా హ్యాపీగా పే చేసేసాను. దానికి కట్టాల్సిన బిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ముందుగానే నా దగ్గర డబ్బులు సమకూర్చుంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని మీరు బిఫోర్గా చెప్పారనుకోండి, ఎక్కడి నుంచి వస్తాయో మనకు కూడా తెలియదు అనమాట. ఆటోమేటిక్గా అలా సెట్ అయిపోయి మనకు వచ్చేస్తుంటాయి. ఇది నేను ప్రయోగం చేశాను అనమాట. స్పెషల్లీ కరోనా టైంలో నేను ప్రయోగం చేశాను. ఆ టైంలో అసలు మీకు తెలియదు ఏముంది, మనీ కోసం కానీ ఫుడ్ కోసం కానీ మనం ఎంత ఇది చేయాల్సి వచ్చేది. 3 months మీరు నమ్మరండి, నా కరెంటు బిల్లు ఏసీలు లేకపోతే ఉండలేము, అలా అని బయటికి వెళ్ళలేము. సో నా కరెంటు బిల్లు ఒక రేంజ్లో వచ్చేది. ఆ 3 months బిల్లు ఏదైతే ఉందో ఇట్స్ పెయిడ్ అని వచ్చింది. నాకు అసలు అర్థమే కాలేదు, ఎలా పే అయింది అని. అంటే లైక్ ఇప్పుడు మా కజిన్ ఒకసారి నా బిల్ కట్టడానికి తన ఫోన్లో నేను వేసుకుని తనకి ఇది చేశాను అనమాట. తను ఏం చేశాడు, తనకు అది నోటిఫికేషన్ పంపించినప్పుడు తనకు వస్తే ఓకే అయ్యో అక్కదా బిల్లు అని చెప్పేసి కట్టేశాడు అనమాట. అప్పుడు నాకు 0 చూపిస్తుంది. నాకు అసలు ఈ విషయం ఎప్పుడు తను చెప్పను లేదు, నాకు అర్థం కాలేదు. ఎలాగా చూస్తే పేమెంట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. తర్వాత అప్పుడు కలిసినప్పుడు లేదక్క అప్పుడు నాకు వచ్చింది, నువ్వు నాకు చాలాసార్లు హెల్ప్ చేసావు కదా, అందుకే నాకు నా దగ్గర ఉన్నాయి, అందుకే కట్టేశాను. అంటే అలా ఏదో ఒక రూపంలో నీకు ఆ టైంలో బిల్స్ కూడా మీకు అరేంజ్ అయిపోయేలాగా చేస్తుంది. అండ్ మీరు ఏదైనా బిల్ బట్టలు కొన్నప్పుడు కానీ, షాపింగ్ చేసినప్పుడు కానీ, ఏదైనా కరెంట్ బిల్లు లేకపోతే గ్రాసరీ బిల్లు ఉంటుంది కదా, దాని వెనకాల థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి రాసుకొని ఆ బిల్కి చక్కగా ఒక గ్రాటిట్యూడ్ తెలియజేసుకుని ఆ బిల్స్ మీరు తర్వాత డిస్పాచ్ చేసేయచ్చు అనమాట. ఇలాంటి పనులన్నీ ఈ సోలార్ ప్లెక్సస్ టైంలో మీరు చేశారనుకోండి చాలా బాగుంటుంది. ఎల్లో కలర్ డ్రెస్సెస్ని మెయింటైన్ చేయండి, ఎల్లో కలర్ ఫుడ్ని మెయింటైన్ చేయండి, గ్రాటిట్యూడ్ వాకింగ్ చేయండి, జర్నల్ని రాయండి. అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే డిఫ్యూజర్స్ నేను ఆల్రెడీ మీ అందరికీ కూడా రికమెండ్ చేశాను కదా, నేను ఆరెంజ్ బేస్డ్ ఏవైతే ఆయిల్స్ ఉంటాయో వాటి త్రూ మీరు డిఫ్యూజర్స్కి చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ మంచి స్మెల్ వస్తుంది. ఆరెంజ్ ఆయిల్ ఇలాంటివన్నీ తీసుకోండి మీరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సోలార్ ప్లెక్సస్ ఇవన్నీ మీ లైఫ్లో అవ్వట్లేదు అంటే కనుక మీ బాస్ మిమ్మల్ని ఎక్కువ భయపెట్టడము, లేకపోతే మీరు అనుకున్నవి చెయ్యలేకపోవటము, స్టమక్ పెయిన్ రావటము, గాల్ బ్లాడర్లో ప్రాబ్లం ఉండడము, లేకపోతే సెల్ఫ్ డౌట్ ఎక్కువ ఉండడము, ఇలాంటివి ఉంటే కనుక హ్యాపీగా చేయండి. ఐఎమ్ రికమెండింగ్ యూ. నేను ఆల్రెడీ చెప్పానండి,
7 చక్రాస్కి ఒకసారి మీరు అందరూ, నేను రోజు పెడుతున్నాను కదా, 1 టైం చేసేసుకోండి. 7 డేస్ అయిపోయిన తర్వాత మీకు ఏ చక్ర బాగాలేదు అని అనిపిస్తుందో ఆ చక్ర మీద మీరు వర్కౌట్ చేయండి అని నేను చెప్పాను క్లియర్గా. పాపం అర్థం కాక నాకు మెసేజెస్ పెడుతున్నారు, ఏంటంటే 21 డేస్ చేయమన్నారు కదా మేడం, అన్నీ చెప్తున్నారు కదా, అన్నీ ఎలాగా అనేసి అడుగుతున్నారు. అన్నీ అంటే 7 డేస్ 7 చక్రాస్కి చేసేసేయండి ఫస్ట్. మీకు అర్థమవుతుంది కదా, నేను చెప్తున్నాను కదా ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉంటుంది, ఎలాంటి ఫుడ్ తినాలి, లేకపోతే బ్యాలెన్స్డ్గా ఉంటే ఎలా ఉంటుంది, అన్బ్యాలెన్స్డ్గా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పినప్పుడు ఆ లక్షణాలు కనుక మీలో ఉంటే మీరు అప్పుడు ఆ చక్ర మీద వర్కౌట్ చేయండి, సరిపోతుంది. అలాగే ఆల్ చక్రాస్కి సంబంధించిన స్విచ్ వర్డ్ కూడా నేను మీకు చాంటింగ్ చేసి చూపిస్తాను లాస్ట్ టైం, అంటే ఇంకా లాస్ట్కి వచ్చేస్తుంది అన్నప్పుడు. అలాగే నేను మధ్య మధ్యలో జూమ్ క్లాసెస్ అవి పెడుతున్నాను, ఇలా అర్థం కాని వాళ్ళకి మరింత అర్థమయ్యేలాగా ఇంకా మనం ఇంకా కూడా ఈ 5 ఎలిమెంట్స్కి దగ్గరగా ఉండేలాగా చేస్తున్నాను అనమాట. సో మీరు అలా చేయండి. ఇక దీనికి సంబంధించిన బీజమంత్రం ఏదైతే ఉందో అది రమ్ అనమాట. సో ఇప్పుడు నేను మీ చేత మెడిటేషన్ చేపిస్తాను. అలాగే మీకు ఇందులో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను మెసేజ్ రూపంలో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. ఇది మనీకి సంబంధించింది కూడానండి, మర్చిపోవద్దు. బిల్స్ విషయంలోని డబ్బులు ముందుగా కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చెయ్యండి, చాలా మంచి ఫలితం ఉంటుంది. ఓకేనా? గ్రాటిట్యూడ్ వాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది డాట్ పెట్టుకోండి. మీరు ఎప్పుడు చేయాలి గ్రాటిట్యూడ్ వాక్? ఎర్లీ మార్నింగ్ చేయాలి. ఇన్ కేస్ మిస్ అయితే నైట్ అయినా సరే చెయ్యండి. ఒకసారి సోలార్ ప్లెక్సెస్తో చక్కగా రమ్ అనేటటువంటి మెడిటేషన్ చేసుకొని మీరు చేసేసుకోవచ్చు. ఓకేనా? చక్కగా మీరు ఇప్పుడు ఒక ప్రశాంతమైన ప్లేస్లో కూర్చోండి. వీలైతే ఒక అగరబత్తిని వెలిగించుకొని రూమ్ అంతా కూడా మంచి ఫ్రేగ్రెన్సీ ఉండేలాగా చూసుకోండి. రిలాక్స్ యువర్ బాడీ, రిలాక్స్ యువర్ హెడ్, రిలాక్స్ యువర్ eyes, relax your ears, relax your nose and mouth, relax your throat, relax your neck, relax your hands, relax your chest, relax your heart, relax your lungs, relax your sternum bone, relax your large and small intestine, relax your kidneys, relax your solar plexus area, relax your root chakra area, relax your thighs, relax your knees, relax your calf, relax your foot, relax your whole body. Close your eyes. నేను మీకు ఇచ్చినటువంటి రుద్రముద్రాన్ని వేసుకొని ప్రశాంతంగా కూర్చోండి. చుట్టూ ఉన్న వాటన్నిటికీ దూరంగా జరగండి. అంటే ఆ సౌండ్స్ని అలా వదిలిపెట్టండి. ఎలాంటి సౌండ్స్ వస్తున్నా, ఎలాంటి ఆలోచనలు వస్తున్నా నెమ్మదిగా సోలార్ ప్లెక్సెస్ ఉండే ఏరియా మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ చక్ర ఎలా ఉంటుందంటే చక్కగా ఒక ఎల్లో కలర్లో 10 దళాలు కలిగినటువంటి ఒక లోటస్ పవర్ లాగా ఉంటుంది. దానికి త్రిభుజాకారంలో మధ్యలో ఒక సింబల్ ఉంటుంది. అది కిందకు ఉన్నట్టుగా ఉంటుంది. పైన ఒక చోట విష్ణుమూర్తి, ఇంకొక చోట లక్ష్మీదేవి ఉంటారు. అంటే మెయిన్ అమౌంట్కి సంబంధించింది. అలాగే ఎటువంటి ఇది లేకుండా చక్కగా దేన్నైనా సాధించుకోగలరు అనేదానికి ఆ సింబల్ అన్నమాట. ఓకే, ఆ సింబల్ని ఊహించుకుంటూ మీరు నెమ్మదిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేయండి. ఇన్హేల్ 1 2 3 4. హోల్డ్ ద బ్రీత్ 1 2 3 4 5 6. ఎక్సేల్ ద బ్రీత్ 1 2 3 4 5 6 7 8. Inhale 1 2 3 4. Hold the breath 1 2 3 4 5 6 7. Exhale 1 2 3 4 5 6 7 8. Inhale 1 2 3 4. Hold the breath 1 2 3 4 5 6 7. Exhale 1
2 3 4 5 6 7 8. నెమ్మదిగా ఒక వైబ్రేషన్ స్టార్ట్ చేసుకోండి. రమ్ 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 రమ్
రం 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 రం
రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం రం
రం రం రం రం ఇప్పుడు మీరు నెమ్మదిగా మీ అరచేతుల్ని రబ్ చేసుకోండి. ఒక హీట్ లాంటి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీని మీ ఐస్ మీద, మీ ఇయర్స్ మీద, మీ నెక్ మీద పెట్టుకొని నెమ్మదిగా ఓపెన్ చేసి మీ హ్యాండ్స్ని చూసుకోండి. ఇప్పుడు మీరు ఫీల్ అవ్వండి. ఎలా ఫీల్ అవ్వాలంటే ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ పొటెన్షియల్, నాకు తెలుసు నేను ఏం చేయాలో, నాకు అన్నీ గైడెడే ఉన్నాయి, నేను రెస్పెక్ట్తో ఉంటాను. సూర్యుడు ఎప్పుడైతే కనెక్షన్ ఉంటారో వాళ్ళు ఎక్కువ చూడండి గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఉంటారనమాట. అలా అని వేరే వాళ్ళని కాదు, అంటే వాళ్ళకి ఆ సపోర్ట్ ఉండడం వల్ల గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సూర్యుడు అది కనెక్టివిటీ ఉండాలని అంటారు. అలాగే సూర్యుడు ప్రొటెక్షన్ ఉన్న వాళ్ళు మిగతా జాబ్స్ చేసే వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో చాలా రెస్పెక్టెడ్గా ఉంటారు. మీరు మాటన్నా, మీ మాటన్నా, మీ ప్రవర్తన అన్నా, మీరు ఏం చేసినా వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఉంటుందన్నమాట. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వేరే వాళ్ళు కూడా అది ఫాలో అవుతారు. సో మీరు ఇన్స్పిరేషన్ ఇచ్చే పర్సన్ని, నేను రెస్పెక్టెడ్ పర్సన్ని, 10 మందిలో నాకు ఎప్పుడు రెస్పెక్ట్ ఉంటుంది. సో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉంటాను. నేను కూడా రెస్పెక్ట్ఫుల్గా నా వాళ్ళందరికీ కూడా నేను ఇస్తాను రెస్పెక్ట్ని అని చెప్పి అలా ప్రతిదీ కూడా ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటారు. సో ఇప్పుడు మనీ విషయంలో కూడా మీరు అంతే గట్ ఫీల్తో ఉంటారనమాట. చాలా బాగుంటుంది అసలుకి. నేను చెప్పినట్టు గ్రాటిట్యూడ్ వాక్, జర్నల్, అలాగే ఇంకా ఏమైతే చెప్పానో ప్రతిదీ చెయ్యండి. ఇఫ్ యు ఆర్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ విత్ ద సూపర్ పవర్, ఐఎమ్ రెస్పెక్టెడ్ పర్సన్ అని మీకు అనిపిస్తే, మీ లైఫ్లో ఇలాంటివన్నీ ఒకవేళ ఇప్పటి వరకు లేకపోతే ఇక నుంచి నేను సాధిస్తానని నమ్మకం మీకు ఉంటే కనుక ఇక నుండి సోలార్ ప్లెక్సస్కి సంబంధించినటువంటి చక్రాన్ని హీల్ చేసుకొని సెట్ చేసుకోండి. అలాగే మీరు నాకు మెసేజెస్లో ఐఎమ్ ఏ రెస్పెక్టెడ్ పర్సన్ అండ్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని చెప్పి మీరు చక్కగా నాకు మెసేజ్ చేయండి. యాక్సెప్ట్ చేసిన వాళ్ళంతా ఎవరెవరు అసలు ఇది సెట్ అయ్యగలది, మిమ్మల్ని తక్కువగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మీతో ఎప్పుడు మాట్లాడదామని ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు మీకు లైక్ ఏంటంటే ఎప్పుడైనా వస్తే అరే చూడాలి, ఒక్కసారి మాట్లాడాలి, ఇలాంటివి చాలామంది జీవితంలో జరుగుతాయండి. చాలా తక్కువగా చూసిన వాళ్ళు కూడా వీళ్ళు ఒక రేంజ్కి వెళ్ళగానే చాలా హై రేంజ్లో చూస్తూ ఉంటారు. అంటే నేను నాట్ ఓన్లీ మనీ పరంగా అండి, రెస్పెక్ట్ అంటే మాట, పద్ధతి, వాళ్ళు చేసే పనిని మీద కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. సో మీరు ఐఎమ్ ఏ రెస్పెక్టెడ్ పర్సన్ అండ్ ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. సో ఐ హ్యావ్ మై ఓన్ పవర్. ఇందులో ఏ మెసేజ్ అయినా సరే మీరు నాకు సెండ్ చేయండి. మీకు ఇందులో ఏమన్నా అర్థం కాకపోతే కనుక నాకు చక్కగా మీరు డీటెయిల్స్ అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే అందరికీ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.